నవంబర్ మాసం కావడంతో ఆ రోజు సాయంత్రం బాగా చల్లగాలులు వీస్తున్నాయి. వాతావరణం మహా అద్భుతంగా ఉంది. వారం మధ్య రోజు కావడంతో జనం అక్కడక్కడ పల్చగా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అల్పాహారం తింటూ కూల్ డ్రింక్స్, టీ, కాఫీ సేవిస్తున్నారు. టేబుల్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. జనం కోసం ఎదురు చూస్తూ వినిల్ శర్మ బ్రహ్మచారి కావడంతో రోజు ఆఫీస్ నుంచి వెళుతూ దారిలోనే కాబట్టి ఆ హోటల్లో కాసేపు కూర్చొని లైట్గా టిఫిన్ చేసి టీ తాగుతూ రిలాక్స్ అవుతుంటాడు. అతను పుట్టి పెరిగిన ఊరు భీమవరం అయినా ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసి 6 నెలల క్రితం అదే కంపెనీ బ్రాంచ్ అయిన హైదరాబాద్కి డిప్యుటేషన్ కింద వచ్చాడు. సాంప్రదాయపు బ్రాహ్మణ కుటుంబంలో మూడో సంతానం అతను. అన్నయ్య, అక్కయ్యలిద్దరికీ పెళ్ళిళ్ళయి పిల్లలతో ఒకరు బెంగళూరు, ఇంకొకరు ముంబైలో ఉన్నారు. వినీల్ 4 రోజుల క్రితమే 26వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. వినీల్ తండ్రి ఇన్సూరెన్స్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్గా చేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం వినీల్కి పెళ్లి చేయడమే ధ్యేయంగా పెట్టుకొని మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసి సంబంధాలు చూస్తున్నాడు. కాకుంటే ఆయనకు జాతకాల పట్టింపు ఎక్కువ. జాతకాలు కుదరనిదే పెళ్లి చేయనని ముందే చెప్పాడు ఇంట్లో వాళ్ళందరికీ. మరీ అంత చాదస్తం లేదు కానీ పెళ్లికి ముందు జాతకాలు కలిస్తే వరుడు వధువు చక్కగా అరమరికలు లేకుండా పిల్లాపాపలతో కాపురం చేసుకుంటారు అని ఆయన నమ్మకం. ఇప్పటికో డజను సంబంధాలు చూశారు. అంటే పెళ్లి చూపుల వరకు వెళ్ళలేదు సుమా. జాతకాలు కుదరలేదు కాబట్టి ఇంకా అంత దూరం రాలేదు. వినీల్ 6 అడుగుల అందగాడు. తెల్లని మేనిఛాయ, ఒత్తైన రింగుల జుత్తు, కోర మీసం, వెరసి ఓ సినీ హీరోలా ఉంటాడు. రోజు జిమ్కి వెళతాడు కాబట్టి అథ్లెటిక్గాలా కనిపిస్తాడు. మొదటి నుంచి చదువుల్లో ఫస్ట్ అవడంతో అలవోకగా 2 అంకెల ర్యాంకులో ఐఐటి సీటు సాధించి అందులోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. చెన్నై ఐఐటిలో తనకిష్టమైన సాఫ్ట్వేర్ బ్రాంచ్లో డిగ్రీ చేశాడు. అందులోనూ క్యాంపస్ ఫస్ట్ వచ్చాడు. అమెరికాలోని మంచి యూనివర్సిటీలో సాఫ్ట్వేర్ ఎంఎస్ చేశాడు. కాకుంటే వినీల్కి అమ్మాయిల వైపు నుంచి ఆకర్షణ ఎక్కువ ఉన్నా పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఎవ్వరినీ నొప్పించక మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పొరపాటున ఎవరితోనైనా ప్రేమలో పడితే ఇంట్లో తండ్రికి జవాబు చెప్పాలి అనుకొని జాగ్రత్తగా ఉంటాడు. తన పెళ్లి బాధ్యత అంతా తండ్రికి వదిలేశాడు. సాఫ్ట్వేర్ కోడింగ్లో ఎక్స్పర్ట్ అవడం, అది అతని ఆరో ప్రాణం అవడం, అందులోనే ఎక్కువ శాతం కాలం గడుపుతుంటాడు. కంపెనీ మేనేజ్మెంట్కి కూడా వినీల్పై బాగా నమ్మకం ఎక్కువ. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఎటువంటి పొరపాట్లు లేకుండా అద్భుతంగా చేసి కస్టమర్ చేతిలో పెడతాడు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఉన్న చాలామంది కస్టమర్స్కి అతనంటే చాలా ఇష్టం. ఆఫీస్లో కూడా తన పనేమో తనేమో అన్నట్టు అంటి ముట్టనట్లు ఉంటాడు. పని విషయంలో దిట్ట కాబట్టి ఎటువంటి వారైనా అతనికి ఆకర్షితులవుతుంటారు. అతని దగ్గర కొత్త మెళకువలు నేర్చుకునేందుకు అతని గురించి తెలిసిన అమ్మాయిలు మాత్రం అబ్బే వీటితో టైం వేస్ట్ అని దూరంగా ఉంటారు. పొరపాటున ఏ అమ్మాయికైనా ఎదురైనా వినీల్ వైపు చూడకుండా తల వంచుకొని వెళుతుంటారు. ఈ ప్రవరాక్యుడితో మనకెందుకులే అని. అది ఒకందుకు మంచికేలే అనుకుంటాడు వినీల్. సాయంత్రం సమయం 6 గంటలే కాబట్టి ఆ హోటల్లో ఆ టైంలో రష్ తక్కువే ఉంటుంది. రాత్రి అయ్యే కొద్దీ యువజంటలు, ఫ్యామిలీస్ గుంపులు గుంపులుగా వచ్చి పిల్లల గేమ్స్, పిచ్చాపాటి, రకరకాల తినుబండారాలు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ రోజు కూడా వినీల్ ఆ హోటల్లో కూర్చొని మిర్చి బజ్జి తింటూ సాగర్ కెరటాలు చూస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన ప్రాజెక్ట్ చూస్తున్నాడు. గడువు దగ్గర పడడంతో ఆ ప్రాజెక్ట్ 2 రోజుల్లో పూర్తి చేయాలి. అందుకోసం రాత్రి చాలాసేపు పనిచేస్తున్నాడు కూడా. ప్రాజెక్ట్ ఆలోచనలతో సతమవుతున్న వినీల్ ల్యాప్టాప్లో ట్రింగ్ ట్రింగ్ అన్న శబ్దం విని ఓహో బాస్ లైన్లోకి వచ్చాడు అనుకుంటూ వైర్లెస్ ఫోన్ చెవిలో పెట్టుకొని హాయ్ మృణాల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు.
వాట్సాప్ కాల్లో బాస్తో ప్రాజెక్ట్ గురించి సీరియస్గా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఇంతలో ఓ యువతి వెక్కి వెక్కి ఏడుస్తూ శబ్దం బిగ్గరగా వినిపిస్తూ బాగా డిస్టర్బ్ చేస్తుంది అతన్ని. బాగా విసుగు కలిగిస్తుంది కూడా. అటూ ఇటూ చూశాడు వినిల్. ఎవరిది ఆ ఏడుపు గొంతు అన్నట్లు. కొంచెం దూరంలో ఓ టేబుల్ దగ్గర ఓ యువతి హూ 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 అంటూ ఏడుపు రాగం తీస్తుంది. ఆ అమ్మాయి ఏడుపు రాగానికి వినిల్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. అందులో ఆ ఏడుపు మామూలుగా లేదు. సినిమాటిక్గా తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంది. వినిల్ పక్కన ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది అని గమనించిన మృణాల్, ఆర్ యూ ఓకే వినిల్? ఎనీ ప్రాబ్లం? నేను మరలా ఫోన్ చేసేదా అని అడిగాడు. అబ్బెబ్బే అదేం లేదు అని సర్ది చెప్పాడు వినిల్. అతని ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎంతవరకు వచ్చింది? 2 రోజులే టైం ఉంది, పూర్తవుతుంది కదా అని సందేహంగా అడిగాడు బాస్. తప్పకుండా అవుతుంది మృణాల్ అంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు వినిల్. టెస్టింగ్ రేపటితో కంప్లీట్ అవుతుంది. రేపు సాయంత్రానికల్లా సబ్మిట్ చేస్తాను అన్నాడు. బాస్కు బాగా తెలుసు వినిల్ గడువుకు ముందే అన్నీ రెడీ చేసి ఉంచుతాడు. ఆ యువతి ఏడుపు రాగం ఎక్కువవుతూ ఉంటే ఇక భరించలేక వినిల్ గట్టిగా ఆ యువతితో, హలో మేడం, ఇక్కడ ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది. ఏమండి ప్లీజ్ కాస్త మీ ఏడుపు శబ్దం తగ్గించండి. ఇక్కడ నేను వేరే వారితో మాట్లాడుతున్నాను. బాగా డిస్టర్బెన్స్గా ఉంది. ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అన్నాడు పెద్ద గొంతుతో కొంచెం విసుగ్గా. దానితో ఇంకా రెచ్చిపోయిన ఆమె ఇంకొంచెం బిగ్గరగా ఏడుపు కంటిన్యూ చేసింది. ఈలోగా వినీల్ తన బాస్తో మాట్లాడడం పూర్తి చేశాడు. ఆ అమ్మాయి ఏడుపు సొదా ఇక ఆపాలని కుర్చీలో నుంచి లేచాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి వినీల్ ఆ యువతితో, మేడం ఇక మీరు మీ ఏడుపు కంటిన్యూ చేసుకోండి. పెద్దగా ఏడ్చినా పర్వాలేదు, ఎందుకంటే నా మీటింగ్ అయిపోయింది అని అన్నాడు పలకరింపు నవ్వుతో. మీ మీటింగ్ అయిపోయిందని మీకోసం నేను ఏడుపు కంటిన్యూ చేయాలా? ఎంత స్వార్థం మీకు! నా ఏడుపుకు కారణం దాని వెనుకున్న నా బాధ మీరేం పట్టించుకోరా అంటూ టేబుల్ పైన టిష్యూ పేపర్లో ముక్కు చీదుతూ తాను ఇంకా ఏడుపు ఆపకుండా అలా వెక్కిళ్ళు పెడుతోంది. చుట్టుపక్కల టేబుల్స్ దృష్టి వీరిద్దరిపైన పడింది. వినీల్కి కంగారు మొదలైంది. అందరూ తన వైపే చూస్తూ ఉండడంతో అప్పటికే అందమైన ఆ అమ్మాయిని చూస్తూ కుర్రకారు చాలామంది ఆమెకు దగ్గరగా ఉన్న టేబుల్స్లో కూర్చొని తదేకంగా ఆమె అందాన్ని జుర్రేస్తున్నారు. ఇక అందరి దృష్టి ఆమెతో పాటు వినీల్పై కూడా పడింది. అమ్మో ఇదేంది, అనవసరంగా ఇలా ఇరుక్కుపోయాను. ఈ అమ్మాయి దగ్గరకొచ్చి ఇవాళ లేచి ఎవరి మొహం చూశానో అనుకుంటూ మదన పడుతున్నాడు వినీల్. ఇంకా లాభం లేదు అనుకుంటూ ఈ ఏడుపు మేడం తప్పేట్లు లేదనుకొని, ఇప్పుడు చెప్పండి ఎందుకు మీ ఏడుపు, నేనేమైనా ఓదార్చగలనా అన్నాడు. ఆమె అందం ఓ బాపు బొమ్మలానో అజంతా శిల్పంలానో ఉంది. ఆమెను చూస్తుంటే రెప్ప వాల్చబుద్ధి అవ్వట్లేదు. అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది వినీల్కి. మొదటిసారి అంత అందాన్ని అంత దగ్గరగా చూడడం వినీల్కి కొత్తగా మరులు కొలుపుతోంది. గుండెలో సన్నని ప్రేమ గుబులు కూడా మొదలైంది. ఆమె కోలమొహం, తెల్లని మేనిఛాయ, కొటేర్సిన సంపెంగం లాంటి ముక్కు, నల్లని త్రాచు లాంటి ఒత్తైన పొడవాటి వాలుజడ, అందంగా తీసిన నడుమ పాపిట, తీరైన విల్లు లాంటి కనుబొమ్మలు, ఎడమ చెంపపై పెసరగింజంత నల్లని దిష్టి చుక్కలాంటి పుట్టుమచ్చ. అబ్బా, అంత సొగసును మునిపెన్నడూ చూడలేదన్నట్లు అలానే చూస్తుండిపోయాడు ఆమె వైపు. ఆ చీర కట్టులో ఆమె ఎల్లోరా శిల్పంలా మిరుమిట్లు గొలుపుతోంది. ఎక్కడ కృత్రిమ వేషధారణ మచ్చుకైనా లేదు. ఎంతో సౌమ్యంగా తన సహజ సౌందర్యంతో అందానికి అద్దంలా ఉంది. ఆమె పెదాలకు లిప్స్టిక్ లేదు. గులాబీ రేకులు విచ్చుకున్నట్లు అతి సున్నితంగా మృదువుగా ఉన్నాయి. మొదటిసారి అంత అందం కళ్ళెదుట కనిపించేసరికి వినీల్కి ఓవైపు ఆశ్చర్యంగానూ మరోవైపు ఆనందంగానూ ఉంది. తనను తదేకంగా చూడడం చూసి, ఇక చూసింది చాలు కూర్చోండి, నా సమస్య చెబుతాను మీతోటి అని వినీల్ వైపు కొంటెగా చూస్తూ మృదువుగా అంది. ఆమె మాటలకు కొంచెం కంగుతిని, చెప్పండి
చెప్పండి అన్నాడు కంగారుగా. ఇంతలో ఆమె ఫోన్ మ్రోగింది. అవతల నుంచి ఆమె స్నేహితురాలు మాట్లాడుతోంది. ఆ మాటలకు ఇటు నుంచి ఈవిడ బిగ్గరగా ఏడుపు. ఒకవైపు మాట్లాడుతూనే వినీల్ వైపు చూస్తూ టిష్యూ చేతికి అందివ్వమని చెయ్యి చాచింది. ఆమె చేతిలో టిష్యూ పేపర్ పెట్టాడు వినీల్. ఆవిడ సమస్య ఏంటో అర్థంగాక, అంతేలేవే, అందరూ నన్నొదిలేయండి. మా వాళ్ళు నన్ను ఎవరికో ఒకరికి కట్టబెడతారు. అప్పుడు నేను నా జీవితాంతం ఏడవాల్సిందే. మీరందరూ నా ఏడుపు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఎంచక్క. ఇక నాకు ఏ మార్గం లేదు. ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని గట్టిగా ఫోన్లో మాట్లాడుతూ మళ్ళీ ముక్కు తుడుచుకుంటుంది. అలా తుడిచి తుడిచి తెల్లని ఆ సంపెంగం లాంటి ముక్కు ఎర్రగా మారి మరీ ముద్దొస్తుంది. టేబుల్ పైనున్న ఆమె ఐడెంటిటీ కార్డు చూశాడు. ఆమె పేరు విజిత. అపోలో హాస్పిటల్లో డాక్టర్ అని ఉంది. ఓహో, ఈవిడ గారు డాక్టర్ అన్నమాట అనుకున్నాడు మనసులో వినీల్. మీరు డాక్టర్ అయ్యుండి ఆత్మహత్య అంటారేంటండి అన్నాడు విజిత వైపు భయంగా కంగారుగా చూస్తూ. మీరు నా ప్లేస్లో ఉంటే తెలుస్తుందిలేండి నా బాధ ఏమిటో. నాకిష్టం లేకుండా నా పెళ్లి చేస్తే ఎలా చెప్తే ఇంట్లో అస్సలు వినిపించుకోవట్లేదు అంది నిష్ఠూరంగా. ధైర్యంగా మీ వాళ్లకు మీ మనసులో మాట చెప్పండి, భయం ఎందుకు అన్నాడు ఇంకో టిష్యూ ఆమె చేతికి అందిస్తూ. ఇక చాలు, ఇంకా ముక్కు చేదమంటారా మీకోసం అంది ఇంకేం పనిలేదా అన్నట్లు. వద్దులేండి అన్నాడు. ఆవిడ చేతిలో టిష్యూలు తన చేతిలో పెడితే వెళ్ళి డస్ట్బిన్లో వాటన్నిటినీ వేసొచ్చాడు. ఇదేం సోదిరా బాబు, ఎరక్కపోయి పలకరించి ఇరుక్కున్నాను అనుకున్నాడు చికాకు పడుతూ. అందులోనూ చుట్టుపక్కల అందరూ తన వైపే చూస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా మసులుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఏదో వంకతో ఈమె నుంచి మెల్లగా జారుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. మీ ప్రేమ, మీ పెళ్ళి, మీ ఇష్టం, మధ్యలో నాకెందుకండి అంటూ కుర్చీలోంచి లేవబోయాడు. ఎందుకో విజితను చూస్తుంటే మొదటిసారి అతని మనసు లయ తప్పింది. ఆమె అందాన్ని ఆరాధిస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. మరో క్షణమే ఇదేంటి, తను ఎంత బలహీనుడా, నో నో అని మొహం తిప్పుకుంటున్నాడు. దాన్ని తప్పించుకునేందుకే బలవంతంగా లేవబోయాడు. అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా, నాకు హెల్ప్ చేయరా అంది దీనంగా చూస్తూ. ఆ చూపులు వినీల్ మనసును గట్టిగా తాకాయి. ఏం చేయాలో తెలియక మళ్ళీ కూర్చున్నాడు. ఏంటి చెప్పండి అన్నట్టు. ఐస్ క్రీమ్ తిందామా, తింటూ మాట్లాడుకోవచ్చు అంది కళ్ళతోనే ప్లీజ్ అంటూ విజిత. వినీల్ వద్దు అని చెప్పే లోపే బేరర్ని పిలిచి 2 లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది. ఐస్ క్రీమ్ వచ్చేలోపు ఇదిగో ఇది చప్పరించండి అంటూ లాలీపాప్ చేతిలో పెట్టింది నవ్వుతూ. ఇదేంటి చిన్నపిల్లలు తినే లాలీపాప్ నాకిచ్చారు, అబ్బే నేను తీసుకోను అంటూ తిరిగి ఇవ్వబోయాడు. చిన్నపిల్లాడినే అనుకొని తీసుకోండి, కాలక్షేపానికి చప్పరించొచ్చు అంటూ తను ఓ లాలీపాప్ బుగ్గన పెట్టుకుంది. వినీల్నే చూస్తూ ఇదేంటి ఈవిడ ఇంత విచిత్రంగా ఉంది అంటూ ఆ లాలీపాప్ జేబులో వేసుకున్నాడు ఇంకేం మాట్లాడకుండా. అప్పటికే మెల్లగా రాత్రవుతుంది. చీకటి ముసురుతోంది. ఆ ప్రాంతమంతా దీపాల వెలుగులో మెరిసిపోతుంది. హోటల్ కూడా జన సమ్మర్దంతో కలకలలాడుతోంది. పిల్లలు అటు ఇటు పరిగెత్తుతూ అరుస్తున్నారు. విజితని వదిలించుకొని ఎలా వెళ్లాలో తెలియట్లేదు వినీల్కి. ఆ విషయమై తెగ ఆలోచించేస్తున్నాడు. అప్పటికే చుట్టూ కూర్చున్న వారికి వీళ్ళిద్దరి సంభాషణ వినిపించి వినిపించినట్లుగా వినోదం కలిగిస్తుంది. అందరూ ఉత్సాహంగా వీరి వైపే చూస్తున్నారు. ఎక్కడి నుంచైనా ఫోన్ వస్తే మాట్లాడుతూ అలా వెళ్ళిపోవచ్చు అని మొబైల్ వైపు చూస్తూ మదన పడుతున్నాడు వినీల్. అతని కదలికలు గమనిస్తూ అతన్నే చూస్తుంది విజిత. మగవారిలో ఇంత హ్యాండ్సమ్గా కూడా ఉంటారా అని అలా అతన్నే చూస్తుంది. విజిత్ చూపులు కొంచెం ఇబ్బంది కలిగిస్తుండడంతో నేను వెళ్తానండి అంటూ లేవబోయాడు వినీల్. ప్లీజ్ కూర్చోండి, ఐస్ క్రీమ్ తినేసి వెళదాం అంది విజిత బతిమాలుతున్నట్లు అతని మొహంలోకి చూస్తూ. ఈలోపు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు. అందులోనూ లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది విజిత. ఇంకేముంది, వినీల్ బుక్ అయ్యాడు. ఎలాగైనా అతన్ని మాటల్లో పెట్టాలని. మీ సంగతులు చెప్పలేదు అంది విజిత ఐస్ క్రీమ్ తింటూ. మామూలే అన్నాడు ముక్తసరిగ్గా.
వినీల్‌కి మనసులో భయంగా ఉంది. అతనికి ఆడవాళ్లతో అలా సరదాగా కబుర్లు చెప్పడం అంత ఇష్టం లేదు. తండ్రి తెచ్చిన సంబంధం చూసి పెళ్ళయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నది అతని అభిప్రాయం. పెళ్లికి ముందు ప్రేమ ఎంత మాత్రమూ కుదరదు అన్నది అతని స్థిర నిశ్చయం. ప్రేమకు పెళ్లికి పొత్తు కుదరదు అన్నది అతని అభిప్రాయం. అందులోనూ రోజు వార్తల్లో, సోషల్ మీడియాలో కథనాలు చూస్తూ అమ్మో! అలాంటివి అస్సలొద్దు. ఏదో బుద్ధిగా జాతకం కుదిరిన అమ్మాయిని పెళ్లి చేసుకొని, జీవితం గడిపేస్తే హ్యాపీ అనుకుంటాడు. సరే రేపు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్‌కి నచ్చచెప్పండి. నా పెళ్లి చూపులు ఆపేలా ప్రయత్నం చేయండి. ప్లీజ్ అంది వేడుకుంటున్నట్లు. ఆ మాటలకు అదిరిపడ్డాడు వినీల్. అరే! నేనెలా వస్తాను? మీరెవరో, నేనెవరో ఇక్కడేదో 2 నిమిషాలు మాట్లాడితే సరిపోతుందా? మన మధ్య ఏముందని నేను మీకు హెల్ప్ చేయాలి. నేను రాను అని ఖచ్చితంగా చెప్పాడు. విజిత వైపు చూడకుండా. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పండి అంది విజిత. ఊహూ నేను చూడను. నేను వెళుతున్నాను అంటూ లేచాడు. అంతేలెండి. మీరేదో మంచివారనుకున్నాను. మీకై మీరే నా దగ్గరకొచ్చి నన్ను ఓదారుస్తుంటే ఎంతో సంతోషంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని కొండంత ఆశపడ్డాను అంటూ మీ చేత్తో ఆ టిష్యూ ఇవ్వండి అంది గోముగా. అబ్బా! మళ్ళీ మొదలెట్టింది పాత పాట అంటూ మనసులో అనుకొని గుప్పెడి టిష్యూలు విజిత చేతిలో కుక్కాడు కోపంగా. ఇక ఏడుపు మొదలెట్టండి అన్నట్లు. థ్యాంక్స్ ఇన్ని వద్దులేండి ఒక్కటి చాలు అంటూ మూతి తుడుచుకుంది. మీరు నాకు ఏ హెల్ప్ చేయరని తెలిసిపోయింది. నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ అంది. సరే పదండి ఎక్కడా మీ ఇల్లు అలా అయినా వదిలించుకుందామని ఆనందపడ్డాడు. బంజారా హిల్స్‌లో. మీరు ఎక్కడ ఉంటున్నారు అంది. నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో అన్నాడు. ఓ నైస్ మాది అదే రోడ్ అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ఆమె వైపే చూస్తే భయంగా ఉంది. వినీల్‌కి ఎక్కడ ఆకర్షితుడవుతాడో అన్నట్లు. అంతా గమనిస్తూనే మనసులో నవ్వుకుంటుంది విజిత. అతని కంగారు ఆమెకు వింతగా హాయిగా ఉంది. ఇద్దరూ లేచి హోటల్ వెలుపలికి వచ్చి పార్కింగ్ వైపు దారితీశారు. కొంచెం వెనకగా నడుస్తూ విజిత డ్రైవర్కి ఫోన్ చేసి చెప్పింది. నువ్వు వెళ్ళు నేను వస్తాను అని. బయట కొంచెం చిరుజల్లు పడుతోంది. వినీల్ కారు కొంచెం దూరంగానే పార్క్ చేసి ఉంది. మీరు ఇక్కడే ఉండండి నేను కారు తీసుకొస్తాను అన్నాడు వినీల్. పర్లేదు అంత తడిసేట్లు లేదు చిన్న జల్లే కదా అంటూ అతని ప్రక్కనే నడుస్తుంది. యాదృచ్ఛికంగా ప్రక్కకు తిరిగి విజిత వైపు చూశాడు. ఆ క్షణంలో బ్రహ్మని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఈ అందాల రాశిని వరించి ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడో అనుకున్నాడు. విజిత మొహమాటం లేకుండా అతన్నే చూస్తుంది. అది గమనించిన వినీల్ కొంచెం వడివడిగా అడుగులేస్తున్నాడు. అబ్బా కొంచెం ఆగండి. మీ పరుగు నేను అందుకోలేకపోతున్నాను. అలా అయితే మీరు నన్ను ఎత్తుకు తీసుకొని వెళ్ళాలి చెప్తున్నా అంది. అమ్మో ఇదొక ఫిట్టింగా అనుకుంటూ తన స్పీడ్ తగ్గించాడు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఇద్దరు కారులో కూర్చున్నారు. మీ ఇల్లు ఎక్కడ? మిమ్మల్ని దింపేసి వెళ్తాను అన్నాడు. మీ ఇంటి ప్రక్కనే అంది వినీల్నే చూస్తూ. అంటే నువ్వు వెంకటరాజు గారి అమ్మాయివా అన్నాడు ఆశ్చర్యంగా. అవును అంది నవ్వుతూ. అరే నేనెప్పుడు గమనించలేదు అన్నాడు. మిమ్మల్ని నేను రోజు చూస్తుంటాను అంది ఆరాధనాపూర్వకంగా చూస్తూ. మీరు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. మీ ఇల్లు మా పెదనాన్నగారిదే. అవునా వీర్రాజు గారు మీ పెదనాన్నగారా అన్నాడు. విన్నారు కదండి నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.